కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి సహకరిస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తెలిపారు. అనంతరం హాస్పిటల్ నూతన అభివృద్ధి కమిటీ సభ్యులకు చిరు సత్కారం చేశారు. ముందుగా ఆసుపత్రిని పరిశీలించిన సత్యానందరావు రోగులను పరామర్శించి అందే వైద్య సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం అభివృద్ధి కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు సూచించారు. ఆసుపత్రిలో వైద్య సేవల కోసం గైనకాలజిస్ట్ అవసరమని ఎమ్మెల్యేను కోరడంతో తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఆసుపత్రికి అవసరమైన మందులు కొనుగోలు చేయాలని, కంప్యూటర్ సిస్టమ్ ఫైల్స్ భద్రత కోసం బీరువా, ఇన్వర్టర్, బ్యాటరీ వంటి పరికరాల కోసం సమావేశంలో పెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. వాటి పూర్తి చేసే బాధ్యత అభివృద్ధి కమిటీ చూసుకోవాలని సత్యానందరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్, డాక్టర్ గోపీరామ్, డాక్టర్ బిందు, డాక్టర్ మణిదీప్, డాక్టర్ అభిలాష్ చౌదరి, డాక్టర్ శిరీష, హెడ్ నర్సు జగదంబ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఏమాత్రం ఉంటారు డైలీ ఎంతమంది వస్తున్నారు? ఎక్వైర్ అనేది కంప్లైంట్ వచ్చాయి నాకు. అబ్జర్వేషన్ వచ్చి పౌరుల లాంగ్వేజ్ గట్టిగా మాట్లాడటం, తిట్టడం, ఇక్కడ న్యూసెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు, ట్రీట్ చేసి రావడం అవన్నీ. ఉన్న అటెండెన్స్ కూడా మనకి పేషెంట్ తరపు నుంచి అటెండెన్స్ కూడా ఇచ్చేస్తారు. ఇది హాస్పిటల్ అంటే దేవాలయం అంటే దాని మీద ఒకసారి మీరు తర్వాత వచ్చి ఒకసారి ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ పర్సన్స్ ఎవరు ఉన్నారో ఐడెంటిఫై చేసి మార్క్ చేయండి, అన్నది నోటీస్ చేయండి. లేదు ఒకరిద్దరు ఉంటే దాని మీద ఏ యాక్షన్ తీసుకోండి. అటువంటిది హాస్పిటల్లో జరిగితే ఇక్కడ ఎవరో ఇక్కడ పనిచేసే డాక్టర్స్ ఇక్కడ బిహేవియర్ బాగుంది, వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉంటే అది కొంచెం ఫీడ్బ్యాక్ కూడా తీసేస్తారు. ఎందుకంటే డాక్టర్ చెప్పారు, వాళ్ళు చెప్పారంటే వాళ్ళ మీద పడతారు. వాళ్ళు ఎవరో చెప్పరు, వాళ్ళు ఎక్కువ ఈ ఇబ్బందులు మనకి ఎందుకు అనుకుంటారు. డాక్టర్లు ఎవరు మనకి చెప్పరు, స్టాఫ్ చెప్పరు. కొద్దిగా మీరు లోకల్ పీపుల్ కమిటీలో సార్ పరిచయం కమిటీ